నమస్తే, నేను చెవుల కృష్ణాంజలి. అధికారం అనేటువంటిది కొంత కళ్ళు మూసుకుపోయేటువంటి విధంగా చేస్తుంది, కొంత అహంకారాన్ని కూడా పెంచుతుంది. అయితే దీనికి అదనంగా చుట్టూ ఉండేటువంటి కోటరీ, ఈ కోటరీ నాయకుల్ని తప్పుదారి పట్టించేటువంటి కోటరీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఈ కోటరీ కొంప ముంచబోతుందా అనేటువంటి విషయం మాత్రం వచ్చే ఎన్నికల్లో తేలబోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఏమిటి? 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనిటువంటి విధంగా 50% ఓట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 25 పార్లమెంట్లో 22 ఎంపీ సీట్లు సంపాదించటం అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక తిరుగులేనటువంటి నాయకుడిగా రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎందుకు? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు 3624 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. నేను విన్నాను, నేను ఉన్నాను అని అన్ని వర్గాల ప్రజలతో కలిశాడు. అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ బాధలు విన్నాడు. వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను నేను పరిష్కరిస్తామనేటువంటి హామీలను గుప్పించాడు. ఇంకా వాళ్ళ నాన్న మించిపోయేటువంటి విధంగా బొగ్గలు నెమరటం, ముద్దులు పెట్టడము, తలను నెమరటము, ఇవన్నిటితో ప్రజల్ని మెస్పరైజ్ చేశాడు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు వస్తే రాజశేఖర రెడ్డి కన్నా కూడా మనకు మంచి మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే జనం ఈవీఎంల మీద నొక్కి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? తాను ప్రమాణ స్వీకారం రోజున చెప్పాడు, ఎస్, మా నాన్న కన్నా కూడా రాజశేఖర రెడ్డి పేరుని మీకు గుర్తుండేటువంటి విధంగా 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అన్నాడు. ఇంకేముంది, ప్రజల మధ్యలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మన సమస్యలన్నీ విన్నానన్నాడు, రేపు పొద్దున నేను ఉన్నానన్నాడు, తీరుస్తాడేమో, మన బాధలు వింటాడేమో అని అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక నవరత్నాల పేరుతో ఆయన మేనిఫెస్టో తయారు చేశాడు. ఆ నవరత్నాలకు సంబంధించినటువంటిది ఆయన ఆ డీబీటీ ఒక అంశం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమం. ఇదే 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన. జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్కు పరిమితం అయ్యాడు. 6 నెలల లోపులోనే ప్రజావేదిక కూల్చేశాడు. ప్రజలు ఎవరికి కూడా తాడేపల్లి ప్యాలెస్కు ప్రవేశం లేదు. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి బలమని 2019 ఎన్నికల సమయంలో భావించారు ప్రజలు, అదే ఈ రోజున బలహీనతగా ఉండేటువంటి. ఇక జగన్మోహన్ రెడ్డి కోటరీ ఏం చెబుతుంది జగన్మోహన్ రెడ్డికి? నేను అనుకుంటున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన చుట్టూ ఉండేటువంటి కోటరీ చెప్పేదాన్ని బట్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడేమీ ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే దానికి అవకాశం ఉండదు కదా. మీకేం పర్వాలేదండి, 151 సీట్లే కాదు, మళ్ళీ పోయినట్టు 175 అనేటువంటి దాని మీద లేదు, 175 రాలేదు, 151 రాలేదు, 130 వస్తాయి. లేదు అసలు అటు ఇటు కాకుండా అన్నీ పోయినాయి, వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, ఇవి పోతున్నాయండి. ఎన్ని పోతే ఏముంది, మీకు 100కు తక్కువ వస్తాయా, ఏమీ కాదు మీకు అనేటువంటి విధంగా ఆయనకి ఈ విధంగా తప్పుదారి పట్టించేటువంటి విధంగా చెప్పటం అనేటువంటి. అందుకే మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రావటం లేదనేటువంటిది కనపడతాం. ఆయన ఎక్కడ వస్తున్నాడు బయటికి? బహిరంగ సభలు, అది కూడా బటన్ నొక్కే బహిరంగ సభలు. దానికి కూడా పరదాలు కట్టుకొని బయటకు వస్తున్నాడు, బారికేడ్లు కట్టుకొని బయటకు వస్తున్నాడు. వచ్చినటువంటి సమయంలో ఆ బహిరంగ సభలు జరిగేటువంటి ప్రాంతాల్లో చెట్లు కొట్టడము, అవసరమైతే కొన్ని చోట్ల కరెంటు స్తంభాలను కూడా తొలగిస్తున్నాం. మరి ఈ భద్రతకు సంబంధించినటువంటి భయం ఏమో నాకు అర్థం కాలమే. జగన్మోహన్ రెడ్డికి అంత లైఫ్ థ్రెట్ ఎక్కడుంది అనేటువంటి ఏంటి అనేటువంటి దాని మీద మరి ఆయనకి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు సమాచారం ఇచ్చారా, లేకపోతే ఆయనకే ఏమన్నా సమాచారం ఉందా, ఆయన ప్రాణాలకు అంత ముప్పు ఉందా అనేటువంటిది మాత్రం అయితే ఇప్పటివరకు మరి ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ఆయన ప్రాణాల ముప్పుకు సంబంధించినటువంటి అంశం, ఇంటెలిజెన్స్ థ్రెట్కి సంబంధించినటువంటి అంశం బయటికి రాలా. మరి ఆయన అయితే మాత్రం కొంత ఆందోళన చెందుతున్నట్టుగా కనపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రజల్ని దూరం చేసేటువంటి విధంగా ఉంది. ఇంకా కోటరీ ఏం చెప్తుంది అనేటువంటిది నాకు అనుమానం వస్తుంది. అంటే నరేంద్ర మోడీ 2014లో గుజరాత్ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. 9.5 సంవత్సరాలు ప్రజల ముందుకు వచ్చాడా? ఏమైనా ప్రజలతో ఏమైనా మమేకం అయ్యాడా? ఆయన కూడా ఎన్నికల సమయంలో బహిరంగ సభలు చేస్తున్నాడు, రోడ్ షోలు చేస్తున్నాడు.
కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా 2 సార్లు గెలిచాడు, మూడోసారి గెలవబోతున్నాడు. మీకు అంత క్రేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళ క్వార్టరీ చెప్తున్నారేమో తెలియదు. అందుకని ఈయన కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టట్లేదు. ఎక్కడా కూడా ఈ మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ విధమైనటువంటి క్వార్టరీ తప్పుదారి పట్టించేటువంటి విధంగా వ్యవహరించడం వల్లే మరి జగన్మోహన్ రెడ్డి మరి బయటికి రావటం లేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన ఈ 52 మంది సలహాదారులను పెట్టుకున్నాడు వివిధ రంగాలకు సంబంధించినటువంటి. వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళందరూ ఏమో జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తారా? సలహాలు ఇస్తే మాత్రం ఇలా ఉండదు పాలన. అసలు పాలనే లేదనుకోండి, అది వేరే విషయం. కనీసము ఆయన యొక్క ప్రవర్తన తీరులో రాజకీయపరమైనటువంటి అంశాల్లో అయినా ఈ విధమైనటువంటి తీరు ఉండేదానికి అవకాశం లేదు. కానీ వాళ్ళని రాజకీయపరమైనటువంటి పునరావాస కేంద్రంగా మాత్రమే ఈ విధమైనటువంటి దాంట్లో ఉపయోగించుకోవడానికే ఈ 52 మందిని పెట్టుకున్నారా అనేటువంటిది మాత్రం అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అందుకని మన ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటున్నాం. ఎందుకంటే మొన్నే జరిగిన ఎన్నికలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి, నాకు తిరుగులేదు అని భావించినటువంటి కేసీఆర్ కూడా ఘోరమైన ఓటమి చవి చూశాడు. కేసీఆర్కి కూడా క్వార్టరీ ఇదే చెప్పింది. ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటే ఆయన కూడా ఎమ్మెల్యేలకి ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వాల, ఎంపీలకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. జనానికి అసలుకి ఇక ఆ ప్రగతి భవన్కి జనం వచ్చే పరిస్థితే లేదు. ఇనప బారికేడ్లు వేసాడు. ఆయనకి ఎవరైనా ఆయన కలవాలనుకున్నప్పుడు మాత్రమే జనం కలవటం. ఆయనకు ఒక క్వార్టరీ ఉంటుంది, ఆ క్వార్టరీ చెప్పింది చెక్క భజన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కలుస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అది. అలాంటి పరిస్థితిలోనే మరి కేసీఆర్కి అక్కడ ఏ విధంగా అయితే ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఓటమి అనేటువంటిది వచ్చిందో, మరి జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ కూడా ఈ విధంగా తప్పుదారి పట్టిస్తుందా? అధికారం వచ్చేసింది కదా, మనకేం పర్వాలేదు, 151 సీట్ల నుంచి మా పోతే 10 పోతాయి, లేదంటే 20 పోతాయి, అసలు 50 పోయినాయి అనుకోండి 101 వస్తాయి కదా అనేటువంటి దాని మీద ఇలాంటి దూరంలో ఉన్నారేమో తెలియదు. కానీ ఒక్క అంశము, జనం ఒక్కసారిగిన ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఓడించాలనుకుంటే మొన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమొచ్చింది? ఎక్కడి నుంచి 105, 107 నుంచి ఎక్కడికి వచ్చేసారు? 23 సీట్లకు వచ్చారు. ఏమైంది పరిస్థితి? అందుకని ఓడించాలనుకున్న తర్వాత ఇక 150 ఇట్లా ఉండవు. మొత్తం గవర్నమెంట్ ఓడించేసి పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ కోటరీ చెప్పేటువంటి మాటలు నమ్మకుండా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళేదానికోసం, కనీసము ఈ ఎన్నికల సమయంలో అయినా ప్రజల్లోకి వెళ్ళేదానికోసం, ప్రజల్లో బహిరంగ సభల ద్వారాగా అయినా సరే కొంత ప్రజల్లో మమేకమయ్యే దానికోసం కొంత ప్రయత్నం అయితే చేస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. లేదు అంటే కోటరీ చెప్పిన మాటలు విని నిట్ట నిలువునా మరి రాజకీయంగా మునిగిపోతారనేటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి.